जोहार अमरजी పొట్టి శ్రీరాములు जोहार अमरजी పొట్టి శ్రీరాములు जोहार अमरजी పొట్టి శ్రీరాములు जोहार ఇవాళ పొట్టి శ్రీరాములు గారి పేరంటే ఆయన ప్రాతస్మరణీయులు. ఆంధ్రుడైన ప్రతి ఒక్కడూ కూడా ఉదయాన్నే లేచిన వెంటనే నమస్కరించుకోవాల్సింది, గుర్తు చేసుకోవాల్సింది శ్రీ పొట్టి శ్రీరాములు గారిని. ఎందువల్లనంటే ఆ రోజు ఆయన తన ఆత్మ బలిదానాన్ని చేసి తెలుగు రాష్ట్రాన్ని సెపరేట్గా తీసుకురావడానికి చేసిన కృషి మనందరూ కూడా మర్చిపోకూడదు. ఒక్కసారి చరిత్ర చదివితే ఆయన 1901లో పుట్టారు. 52లో ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నారు. రమారమి 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి వ్యక్తి. ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే నాయకులు కానీ పెద్దలు కానీ ఎవరు ముందుకు రాకపోయినా ప్రజానీకం 50 మంది కూడా మీరు విరమించండి, మీ ఆరోగ్యం మాకు ముఖ్యం అని చెప్పినా కూడా ఏనాడు కూడా ఆయన వెన్ను చూపలేదు. అటువంటి ధీరోదాత్తుడు 58 రోజులు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత అప్పటికి స్పందించినటువంటి ప్రభుత్వం ఆయన తుది శ్వాస విడిచిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని మనకి సెపరేట్గా మద్రాసు నుంచి విడగొట్టడానికి ముందుకొచ్చారు. ఒకే ఒక్క మాట చెప్పాలి, ఈ దేశంలో ఉన్నటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏవైనా ఉంటే అంటే హిందీతోటి మాట్లాడుకునే వాళ్ళు హిందీ రాష్ట్రంగాను, కన్నడ మాట్లాడేవాళ్ళు కన్నడ రాష్ట్రంగాను, తమిళ మాట్లాడేవాళ్ళు తమిళ రాష్ట్రంగాను ఉండాలనేటువంటి ఆలోచనకి అంకురార్పణ చేసిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు అనేటువంటి మాట మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇవాళ కేవలం ఆంధ్రులు మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావడానికి ప్రధాన కారకుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు అనేటువంటి మాట. అందుకే ఆయన అమరజీవి. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి ఆయన ప్రాతస్మరణీయులు. ఉదయం లేచిన వెంటనే గుర్తు చేసుకోవాల్సిన, నమస్కరించుకోవాల్సినటువంటి ఆంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పొట్టి శ్రీరాములు గారు అనేటువంటి మాటను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగాల్లో అనేక పర్యాయాలు పొట్టి శ్రీరాములు గారి గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఆమరణ నిరాహార దీక్ష అంటే 2 రోజులు ఉన్న తర్వాత 3వ రోజు నుంచి ఏదో రకంగా పోలీసులు వచ్చి లేపేస్తారేమో చూసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఏదో రకంగా దొంగ దీక్షలు చేసే వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఏదో రకమైనటువంటి మభ్య పెట్టడానికి చేసే దీక్షలను మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ రోజును మాత్రం ఆయన ఎంతమంది వారు వద్దని వారించినా కూడా, కనీసం మీకు నిమ్మరసం తాగండి అనేటువంటి మాట చెప్పినా కూడా, గ్లూకోజ్ ఎక్కిస్తామని వైద్యులు వచ్చినా కూడా ఆయన అంత నీరసంలో కూడా వద్దు అని చెప్పి వాళ్ళందరినీ పంపించేసి పూర్తి స్థాయిలో ఈ తెలుగు రాష్ట్రాన్ని మద్రాసు నుంచి విడదీస్తేనే నేను బయటకు వస్తాననేటువంటి మాట చెప్పారు. చివరికి మనందరి మధ్య నుంచి అసువులు బాసారు. చిన్న వయసులో 1901లో పుట్టి 52లో చనిపోయారంటే అంతా కలిపి 51 సంవత్సరాల వయసు ఆయనకి. ఆ వయసులో ఆయన చేసినటువంటి ఆ త్యాగం ఇవాళ మనందరం సగర్వంగా మేము ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం. గతంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని మద్రాసీలని మాత్రమే పిలిచేవారు. మద్రాసీలంటే తమిళ్లో కలిసి ఉండేవాళ్ళం కాబట్టి ఇవాళ ఆంధ్రులు తెలుగువారు అని చెప్పి సగర్వంగా మన గుండెల నిండా ఊపిరి పీల్చుకుని తలెత్తుకుని చెప్పుకోగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆ మహానుభావుడు అనేటువంటి మాటని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలనేటువంటి విషయాన్ని మరొక పర్యాయం మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించిన వాసవి క్లబ్ వారికి, పట్టణ అధ్యక్షులు జనసేన పార్టీ రంగా రమేష్ గారికి, ఇతర నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు జాతి యావత్తు కూడా ఉన్నంత వరకు కూడా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది అనేటువంటి మాటని మరొక్కసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.